ఎయిర్పోర్ట్లో విదేశాల నుండి వచ్చేటటువంటి వాళ్ళని తనిఖీలు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ డిపార్ట్మెంట్, మన ఇమ్మిగ్రేషన్ శాఖ వాళ్ళు వీళ్ళు. అందులో పాస్పోర్ట్ కరెక్ట్గా ఉందా లేదా, డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అట్లాగే డ్రగ్స్ లాంటివి ఏమైనా పట్టుకొచ్చారా, నిషేధిత పదార్థాలు ఏమైనా పట్టుకొచ్చారా, లేదంటే కనుక బంగారం పట్టుకొచ్చారా, ట్యాక్స్ కట్టిగా తీసుకెళ్తున్నారా లేదా, ఎలక్ట్రిక్ వెరైటీస్ కానీ మందు కానీ ఇట్లాంటివన్నీ కూడా ట్యాక్స్ పేయబుల్, ట్యాక్స్ అవసరం లేనివి ఇట్లాంటివి పట్టుకొస్తారు. అయితే చూస్తుంటారు. కాకపోతే అవన్నిటిని పట్టుకున్న గోడౌన్లో పెట్టచ్చు, తర్వాత పెనాల్టీలు వేయచ్చు, ఇదంతా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏంటంటే విదేశాల నుండి జంతువుల్ని వీటిట్లో పట్టుకురావడం అన్నటువంటిది పెద్ద తలనొప్పిగా మారిపోయింది. 2011-20 మధ్య ఎయిర్పోర్ట్లో స్వాధీనం చేసుకున్న వన్యప్రాణులు 70,000. ఎయిర్పోర్టుల ద్వారా రవాణా జరుగుతున్నటువంటి క్షీరదాలు 18% గుర్తించారు. ఎయిర్పోర్టుల ద్వారా రవాణా జరుగుతున్న పాములు 46% అంట. 2023-24లో వన్యప్రాణుల అక్రమ రవాణా కేసులు 18 వెలుగు చూసినాయి. ఇందులో ఎక్కువగా చెన్నైకి వస్తున్నటువంటి పరిస్థితి. మెయిన్ అరుదైన బల్లులు పెంచితే ఆదాయం పెరుగుతుందని కొందరు మూఢనమ్మకం, పాములు పెంచితే కష్టాలు తొలగిపోతాయని మరికొందరు విశ్వాసం. స్మగ్లర్లకి ఈ కాసులు కురిపిస్తోంది. ఇగ్వానాలు, మార్మోసెట్లు, కంగారులు, విదేశీ తాబేళ్లు, విషపూరిత పాములు, యాలిగేటర్లు, అరుదైన పక్షుల్ని కొనుగోలు చేసేందుకు లక్షలు చెల్లిస్తున్నారు జనం. వీటి ఎలా పెంచాలనే విషయాల మీద సోషల్ మీడియాలో సమాచారం కూడా సేకరిస్తున్నారు. ఇందులో బ్యాంకాక్, దుబాయి, కౌలాలంపూరు, ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి ఎక్కువగా వీటి అక్రమ రవాణా జరుగుతుంది. యుఎస్ఈపీ ట్రాఫిక్ తాజా నివేదిక ప్రకారం 2011-20 మధ్య 70,000 రకాల అరుదైన జీవజాతులు 18 భారత విమానాశ్రయాల ద్వారా అక్రమ రవాణా జరిగాయి. వీటిలో సరీసృపాలు 46% ఉంటే 18% క్షీరదాలు ఉన్నాయి. ఇండియన్ స్టార్ టార్టాయిస్, బ్లాక్ పాండ్ తాబేళ్లు, జలగలు, ఇగ్వానాలు వీటిలో ఉన్నాయి. దేశంలో వివిధ ఎయిర్పోర్ట్లో 2023-24లో అక్రమ రవాణాకు సంబంధించి 18 కేసులు నమోదు చేస్తే 230 వన్యప్రాణుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి అసలు సమస్య ఏంటంటే ఇప్పుడు దొరుకుతాయి ఆ పాము, కప్పో, లేకపోతే తావేలో, బల్లో ఇట్లాంటిది. ఆ తర్వాత వాటిని కాపాడడం పెద్ద తలనొప్పి. చివరికి అది అటవీ శాఖకి ఇవ్వాలి. వాళ్ళ రూల్ ప్రకారం ఏం చేయాలి, వాటిని పెంచకూడదు, తర్వాత అడవిలో వదిలేయాలి. అది వదిలేస్తే వీళ్ళకి కష్టం, వదలకపోతే ఓ సమస్య. వాటిని ఎంతకాలం పోషిస్తారు, వీళ్ళు ఎలా పోషించాలో కూడా తెలియదు. సరైంది లేకపోతే అది చచ్చిపోయినంటే మళ్ళీ వీళ్ళ మీద కేసు. ఇది పెద్ద తలనొప్పి.